టెరీసియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. అందరికీ శుభోదయం. టెరీసియన్ స్పాట్లైట్ న్యూస్ కు స్వాగతం. ఈ వారం తాజా వార్తలు. సెప్టెంబర్ 26, 2025న మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం వారు ద 2 roads జాబ్ వర్సెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే థీమ్‌తో నాలెడ్జ్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శక్తివంతమైన నాటికలు, పాత్రాభినయాలు, నృత్య ప్రదర్శనలు మరియు వ్యాపార ప్రతిపాదనలు మొదలైనవి ఉన్నాయి. ముఖ్యంగా ది జాబ్ ఇంటర్వ్యూ ద్వారా కార్పొరేట్ నైపుణ్యాలు, ఫుడ్ ట్రక్, డిజిటల్ ఏజెన్సీ వంటి ఆలోచనలతో స్టూడెంట్ షార్క్ ట్యాంక్ను ప్రదర్శించారు. మేము BBA విద్యార్థులం, వ్యాపార సిద్ధాంతాలను నేర్చుకోవడమే కాకుండా వాటిని ఆచరిస్తాం అనే నినాదంతో కార్యక్రమం ముగిసింది. విభాగాధిపతి శ్రీమతి పి. విజయలక్ష్మి, అధ్యాపకులు GFC బాబ్యులాలా మార్గదర్శకత్వంలో విద్యార్థులు కృషి మరియు ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమం అభ్యాసం, నాయకత్వం మరియు వాస్తవ ప్రపంచ అనువర్తనాల నిజమైన సమ్మేళనంగా నిలిచింది. అక్టోబర్ 11, 2025న సీనియర్ సిటిజన్ అసోసియేషన్ వారు నిర్వహించిన మానసిక ఆరోగ్యం మరియు మానవ శ్రేయస్సు అనే అవగాహన కార్యక్రమంలో న్యూట్రిషన్ విభాగాధిపతి డాక్టర్ పి. జ్యోతికుమారి పాల్గొని ప్రసంగించారు. గ్లోబల్ యాక్షన్ టీమ్ ఇన్ఛార్జ్ మరియు మహిళా సేవా సమన్వయకర్త శ్రీమతి పద్మావతి మార్గదర్శకత్వంలో లయన్ రూరల్ క్లబ్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ ప్రణాళికలో భాగంగా ఆరోగ్యకరమైన వృద్ధాప్యం, సరైన పోషకాహారం, వృద్ధుల భావోద్వేగ సంరక్షణ గురించి చర్చించారు. డాక్టర్ జ్యోతికుమారి ప్రసంగం వృద్ధుల ఆరోగ్యంపై ఆలోచనాత్మకమైన సంభాషణకు దారితీసింది. అక్టోబర్ 13, 2025న ఆంగ్ల అధ్యాపకురాలు డాక్టర్ ఆర్. సోనియా ప్రియదర్శినికి రాయ్పూర్లోని కళింగ విశ్వవిద్యాలయం డాక్టరేట్ పట్టాను ప్రదానం చేసిందని తెలియజేయడానికి గర్విస్తున్నాం. ఓనరస్ టు బోయన్సీ డిస్కవరీ ఆఫ్ ఫెమినైన్ సెల్ఫ్హుడ్ స్టడీ ఆఫ్ ద సెలెక్టెడ్ నోవెల్స్ ఆఫ్ బామా అండ్ టోనీ మొరిసన్ అనే శీర్షికతో సమర్పించిన ఆమె పరిశోధన గ్రంథంలో సాహిత్యంలో దళిత మహిళల పోరాటాలు, ప్రతిఘటన మరియు సాధికారతను గురించి వివరంగా చర్చించారు. అక్టోబర్ 16, 2025న కళాశాలలోని వ్యవసాయ విభాగం వారు వారి ఆచరణాత్మక పాఠ్యాంశంలో భాగంగా BSc వ్యవసాయ విద్యార్థుల కోసం పూల అమరికను ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. అధ్యాపకుల మార్గదర్శకత్వంలో విద్యార్థులు సృజనాత్మకత, రంగు, సామరస్యం మరియు సమతుల్యతను ప్రదర్శించే ఆకర్షణీయమైన పూల నమూనాలను రూపొందించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మర్సీ వ్యవసాయ రంగంలో ఆచరణాత్మక అభ్యాసం యొక్క విలువను తెలియజేస్తూ విద్యార్థుల సృజనాత్మకతను ప్రశంసించారు. ఈ ప్రయోగం విద్యార్థుల సృజనాత్మక నైపుణ్యాలను పెంపొందించి పూల పెంపకాన్ని ఒక ఆశాజనకమైన వృత్తి మార్గంగా ఎంచుకోవడానికి విద్యార్థులను ప్రోత్సహించింది. హిందీ తెలుగు విభాగాధిపతి డాక్టర్ CHV మహాలక్ష్మి ఇటీవల 2 కార్యక్రమాలకు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. అక్టోబర్ 14, 2025న గుడివాడలోని ANR కళాశాలలో ఆమె హిందీ సాహిత్యక కాల్ విభజన్ అనే అంశంపై ఉపన్యసించారు. ఆమె ప్రసంగం హిందీ సాహిత్యంలో కళల పరిణామం మరియు వాటి సాంస్కృతిక ప్రాముఖ్యత యొక్క వివరణాత్మక అవలోకనాన్ని అందించింది. అక్టోబర్ 15, 2025న తణుకులోని SKSD కళాశాలలో హిందీ కథా సాహిత్య ఔర్ ప్రేమ్చంద్ అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె ప్రేమ్చంద్ యొక్క విభిన్న కథనాలను మరియు వాటి లోతైన సామాజిక ఔన్నత్యాన్ని వివరించారు. అక్టోబర్ 17, 2025న అంతర్జాతీయ బాలికా దినోత్సవం 2025 సందర్భంగా మహిళా అధ్యయన కేంద్రం, జిల్లా పరిపాలన మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం నిర్వహించబడినది. ది గర్ల్ ఐ యామ్, ది చేంజ్ ఐ లెడ్ అనే థీమ్తో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాలికలను శక్తివంతం చేయడం, వారి హక్కులను గుర్తించడం మరియు లింగ ఆధారిత సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి సాగించారు. పోలీసింగ్ మరియు ఆరోగ్య సంరక్షణ వంటి ముఖ్య సేవల నుండి పరిపాలనలో నాయకత్వ పాత్రలు వరకు విభిన్న రంగాలలో పెరుగుతున్న బాలికల ప్రమేయాన్ని జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రి సెల్వి ప్రశంసించారు. శ్రీమతి పి. శారద మరియు డాక్టర్ అమృత బాలికల విద్య భద్రతను మరియు సమాన అవకాశాల ప్రాముఖ్యతను గురించి నొక్కి వక్కానించారు. నగరంలో కస్తూరిబా బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు
బాల్య వివాహం మరియు గ్రామీణ నేపథ్యం వంటి సమస్యల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సమిష్ట చర్యలకై పిలుపునిచ్చారు. డాక్టర్ సిస్టర్ మేసీ విమెన్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఏ పద్మావతి నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమం హాజరైన వారిలో బాలికల్లో భవిష్యత్తు కోసం మాత్రమే కాకుండా వర్తమానానికి మద్దతును ఇవ్వటానికి మరియు అభివృద్ధి గురించి చర్చించడానికి దోహదపడింది. బాలల సంరక్షణ దినోత్సవం ఒక రోజు కేటాయించారంటే దానికి చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి అది కేటాయించారు. ఎందుకంటే విద్యార్థులకి ఎలా ఉండాలి ఏంటి అని చెప్పే విధంగా ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం ఏర్పడింది. ఎందుకు ఒక రోజు ఎక్స్క్లూజివ్గా గర్ల్ చైల్డ్ డే అని మనం సెలబ్రేట్ చేస్తున్నాము. బాయ్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, గర్ల్స్కి అంతగా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వరు. దీనికోసం జెండర్ ఈక్వాలిటీ ఉండాలని చెప్పి గర్ల్స్కి సపరేట్గా ఒక డే పెట్టారు. వెరీ గుడ్, ఎక్సలెంట్. దట్ ఇస్ గుడ్. గతంలో మధ్యలో ఏ జెండర్ని చెప్పకూడదు. యాక్ట్ పేరు PCPNDT యాక్ట్. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ తెలుసా? డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ తెలుసా? ఓకే, లేడీస్కి తెలుస్తున్నాయి, పిల్లలకి తెలియదు. తర్వాత ఇమోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్. ఇప్పుడు చాలా మంది పిల్లలు కొన్ని మూవీలు చూస్తూ ఉంటారు, మిస్ అయిపోతారు, ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతారు, సేల్ చేసేస్తారు, నువ్వు బెగ్గింగ్ చేయంటారు, ఫారిన్ కంట్రీకి పంపిస్తారు. అలాంటివి చేయకూడదు. దానికి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి యాక్ట్ ఉన్నాయి, ఇమోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్. అక్టోబర్ 20, 2025న కళాశాలలోని వసతి గృహ విద్యార్థులు సెయింట్ అండ్ సిస్టర్స్తో కలిసి ఎంతో ఉత్సాహంతో ఆనందంగా దీపావళి పండుగను జరుపుకున్నారు. కళాశాల ప్రాంగణం విద్యార్థినుల ఆటపాటలతో అందమైన దీపాలతో అలరారింది. విద్యార్థినులు ఆనందోత్సాహాలతో ఈ వేడుకను జరుపుకున్నారు. ఈ వారం తెరిసియన్ స్పాట్లైట్ న్యూస్ ఛానల్లోని వార్తలు ఇంతటితో సమాప్తం. ఏలూరులోని CHST సెయింట్ తెరీసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాల నుండి మరిన్ని వార్తల కోసం వేచి ఉండండి. నేను మీ జి గంగా భవాని, BSc బాటనీ ప్రథమ సంవత్సర విద్యార్థిని. నేను మీ దేవి దుర్గా, BSc బాటనీ ప్రథమ సంవత్సరం విద్యార్థిని. ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు కలుద్దాం. తదుపరి వార్తలకై వేచి ఉండండి. నమస్కారం. టెరిజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు.